కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మత కల్లోలాలు కర్ఫ్యూలే అంటున్నారు కిషన్ రెడ్డి. కూటమి అధికారంలోకి వస్తే 3 నెలలకు ప్రధాని మారతారు. తెలంగాణలో అన్ని వర్గాల ప్రజల్ని కాంగ్రెస్ నేతలు బెదిరిస్తున్నారు. వందల కోట్ల రూపాయలు ఢిల్లీకి తరలిస్తున్నారంటున్నారు కిషన్ రెడ్డి. తెలంగాణలో కాంగ్రెస్ తెచ్చే మార్పు ఇదేనా అంటూ ప్రశ్నిస్తున్నారు. గతంలో తెలంగాణ ఎన్నికలు జరిగినప్పుడు కర్ణాటకలో రాహుల్ గాంధీ ట్యాక్స్ వేశారు, తెలంగాణ ట్యాక్స్ వేశారు. మరి ఈరోజు దేశంలో ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా మనం కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన పాపానికి తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చినందున ఈరోజు అన్ని వర్గాల ప్రజలను, వ్యాపారస్తులను కానీ, కాంట్రాక్టర్స్లను కానీ, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులను కానీ, మరి బిల్డర్స్ని కానీ మరి బెదిరించి మరి ఈరోజు ట్యాక్స్ విధించి వందల కోట్ల రూపాయలు ఢిల్లీకి తరలిస్తున్న విషయం మనం చూస్తూ ఉన్నాం. మరి ఇది చాలా అన్యాయము. ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా? నోవా IVF లో ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్స్ ను కలవండి. మాతృత్వం కల్లా నెరవేర్చుకోవడానికి ఉచితంగా సంప్రదించండి. కాంగ్రెస్ పార్టీ అంటేనే కరప్షను, కానీ కనీసం కాంగ్రెస్ పార్టీ మరి వచ్చి 4 నెలలు కూడా పూర్తి కాలేదు. ఇంత పెద్ద ఎత్తున తెలంగాణలో బ్లాక్మెయిల్ చేసి కోట్ల రూపాయలు వసూలు చేస్తే వీళ్ళు తెలంగాణలో తెచ్చే మార్పిదని అడుగుతా ఉన్నాను. దేశంలో పూర్తిగా మరి ఏదైతే కూటమి పేరుతో వస్తూ ఉన్నారో వాళ్ళలో ఐక్యత లేదు. పొరపాటున వాళ్ళు వచ్చే అవకాశం లేదు. ఒకవేళ వాళ్ళు వస్తే 3 నెలలకు ప్రధానమంత్రి కావాల్సి వస్తుంది. మరి ఈ యొక్క మరి కలగూర గంపతో కూడినటువంటి అస్థిరపరిచేటువంటి పార్టీలు, నాయకులు దేశంలో అధికారంలోకి వచ్చినట్లయితే దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది, దేశ భవిష్యత్తు దెబ్బతింటుంది. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే మరో